హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. టీఎస్ ఎంసెట్ 2026 సంబంధించి ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి, అంటే సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, క్లియర్గా ఈ 3 స్టెప్స్ మీరు ఫాలో అవుతే మీ మొబైల్లోనే ఈ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, అసలు నెక్స్ట్ అప్డేట్ ఏముంటుంది, ఫేజ్ 1 వచ్చిన వాళ్ళు ఫేజ్ 2కి ఎలా వెళ్ళాలి, మొత్తం క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తప్పకుండా మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేసేయండి ఖచ్చితంగా. అలానే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, ఫాస్ట్గా వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఓకే, ఇక్కడ లేట్ చేయకుండా ఫస్ట్గా వచ్చేసి స్టూడెంట్స్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇలా ఆన్లైన్ ప్రీవియస్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి మీ అందరికైతే వచ్చిన కాలేజ్ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ వస్తుందన్నమాట. ఈ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రింట్ లేదా పీడిఎఫ్ లేదా అయితే 100% అయితే తీసుకోండి. ఇక్కడ అయితే ఆ కింద మీకు ఏమని చూపిస్తుందంటే ఆప్షన్ మీకు చూపిస్తుంది ఒకటి, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ చూపిస్తుంది అనమాట. ఆ ఆప్షన్ ఏంటంటే మీకు వచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ని మీరు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇప్పుడు లేదన్నా నేను కన్ఫర్మ్ చేసుకొని నాకు మంచి కాలేజ్ కాదు, నేను ఫేజ్ 2కి వెళ్తా అంటే డైరెక్ట్ మీరు ఆ 14th వరకు, అంటే మనకి 4 days టైం ఇచ్చారనమాట. ఈ 4 days టైంలోపు మీరు కన్ఫర్మేషన్ చేసుకోవాలి, లేకపోతే వదిలేయాలి. ఈ 14th లోపు మీరు కన్ఫర్మేషన్ చేసుకొని ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇంకో బెటర్ కాలేజ్ ఫేజ్ 2లో ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాలేజ్ని కన్ఫర్మ్ చేసుకొని మీకు అక్కడ చూపించిన ట్యూషన్ ఫీ అమౌంట్ ఎంత చూపిస్తే కాలేజ్ వైజ్గా మీకు అమౌంట్ చూపిస్తుంది అనమాట. ఆ అమౌంట్ అనేది మీరు పే చేయండి. ఇక్కడ ఏ అకౌంట్ నుంచి అయితే పే చేస్తారో, ఓకేనా, ఇది మెయిన్ మీరు ఇంపార్టెంట్, నెట్ సెంటర్లకు వెళ్ళి పే చేయడం ఇలాంటివి అయితే చేయకండి. ఎందుకంటే తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకున్నప్పుడు సీటు అమౌంట్ అనేది నెట్ సెంటర్లకు పడిపోతుంది అనమాట. సో అందుకనే పే చేసేటప్పుడు మీ డీటెయిల్స్ ఇచ్చి పే చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. అంటే మీ ఏటీఎం కార్డు ఇచ్చి పే చేయండి మా దాంట్లో, లేకపోతే మీ క్రెడిట్ కార్డు ఇచ్చి పే చేయండి అని చెప్పేసి మీ సేవ వాళ్ళని అడగండి అనమాట, ఓకేనా. ఇది మెయిన్గా వచ్చేసి అయితే ఇక్కడ పే చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఏముంటుందంటే మీరు ఏదైతే అలాట్మెంట్ ఉందో అక్కడ మీరు పే చేసినట్టు ఇక్కడ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అన్నట్టు కూడా మళ్ళీ ఒక ప్రింట్ వస్తుంది. ఆ ప్రింట్ని మళ్ళీ పీడిఎఫ్ కాపీ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫేజ్ 2 డేట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఫేజ్ 2 డేట్స్లో మళ్ళీ మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాలి, ఇలాంటి ఏం లేదనమాట. ఆల్రెడీ ఫస్ట్ టైం మీరు కౌన్సిలింగ్కి వెళ్ళారు కాబట్టి సేమ్ ఏవైతే లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉందో వాటితోటి మళ్ళీ నువ్వు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ డేట్ రోజు మీరు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ప్రీవియస్గా సీట్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఏదైనా అప్డేట్ కావాలనుకున్నా వాట్సాప్ గ్రూప్లో మన నెంబర్ ఇచ్చాను, ఫాస్ట్గా వెళ్ళి నా నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, అందరికీ అప్డేట్ ఇస్తాను, ఓకేనా. ఇంకేమైనా డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి.